హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈ వీకెండ్ మొత్తం ఎన్‌వితోనే మాకు ఇదైపోతుంది. సో, ఈరోజైతే మా డాడీ అయితే ఇలా రొయ్యలైతే తీసుకొచ్చేసారు. దీనైతే నీట్‌గా ఐస్‌లో ఉండిపోయిందని చెప్పేసి ఒక 15 మినిట్స్ అయితే వాటర్‌లో అయితే డిప్ చేసేసి ఉంచేసాను. సో, దీని తర్వాత నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే నేనైతే కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసాను. పసుపు ఏంటంటే బయట ప్యాకెట్ కొన్నాను అనమాట. అందుకని ఇలాగ ఈ కలర్ వచ్చింది. కానీ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. దీంతోనైతే దీని కాంబినేషన్‌గా వెజ్ పలావ్ ఏదైనా చేసుకుందాంలే కిచిడి లాగా అని చెప్పేసి ఇలా అయితే వేడివేడిగా కిచిడి అయితే రెడీ చేసేసాము. ఇది కూడా కొంచెం సింపుల్‌గానే చేసాము. హెవీగా ఏం కాకుండా నైట్ టైం కదా! హెవీగా కాకుండా కొంచెం సింపుల్‌గా అయితే చేసేసి రెండిటితో అయితే ఈరోజు డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం మేమైతే. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.